రెక్కాడితేనే కానీ డొక్కనిండని కార్మికులు మా భవన నిర్మాణ కార్మికులు ఏ రోజుకి ఆ రోజు పనికి వెళితేనే కానీ కనీసం పోషణాహారం లేని పరిస్థితి. అలాంటి మాకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు పునఃప్రారంభిస్తాం, సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అమలు చేస్తామని చెప్పేసి మాకు వాగ్దానం ఇచ్చింది. దయచేసి సంక్షేమ బోర్డు ద్వారా మా భవన నిర్మాణ కార్మికులకు పథకాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రమాదవశాత్తు చనిపోతే 6 లక్షల రూపాయలు వచ్చేది, సాధారణ మరణం 2 లక్షల రూపాయలు వచ్చేది, మ్యారేజ్ గిఫ్ట్ 30,000 రూపాయలు వచ్చేది, డెలివరీ గిఫ్ట్ 30,000 రూపాయలు వచ్చేది. ఇలా అనేక రకమైన క్లైమ్స్ వచ్చి దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మా కార్మికుల్ని దృష్టిలో ఉంచుకొని ఏదైతే మా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఉందో ఆ సంక్షేమ బోర్డుని అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 1% శిశువు వదిలి చేసిన నిధులు మావి, ఆ నిధులు మాకే ఖర్చు చేయాలి, మా భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పన్నులు లేక అర్థాకులతో ఆమటిస్తూ ఏదైనా ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఆ ప్రమాదాలకి ఆదుకునే నాదులే లేడు. దయచేసి మా కార్మికులను ఆదుకోవాలి, మాకు ఉపాధి కల్పించాలి, మా సంక్షేమ బోర్డుకి ద్వారా మా పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ తరఫున తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి శ్రీ గౌరవనీయులైన కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా మా యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నాం.